హలో ఎవ్రీవన్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఏ కంపెనీలో తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో నేను ఒక 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 పాయింట్స్ మీరు పూర్తిగా ఫాలో చేస్తే మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు HDFC కావచ్చు, యాక్సిస్ కావచ్చు, టాటా కావచ్చు, ICICI కావచ్చు, ఈ 4 కంపెనీస్లో ఏదో కంపెనీ తీసుకోండి మీ ఏజ్ని బట్టి. పాయింట్ నెంబర్ 2, ఎగ్జాంపుల్ రాము అనే వ్యక్తి తను 25 ఇయర్స్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తాడు. తను 65 ఇయర్స్ పే చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. అంటే తను పే చేసేది 40 ఇయర్స్. సో ఎవ్రీ మంత్ 18 రూపీస్ అనుకుందాం. 18 రూపీస్ అంటే పర్ ఇయర్ వచ్చేసి 9,600 పే చేస్తాడు అనమాట. సో టోటల్ అమౌంట్ తను పే చేసి 3,84,000 పే చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఏం చెప్తారు కదా అంటే, సార్ మీరు 15 ఇయర్స్ డ్యూరేషన్ 180 మంత్స్ ఎవ్రీ మంత్ 1,500 పే చేయండి, 2,70,000 పే చేస్తే రిమైనింగ్ 1,14,000 సేవ్ అయితే అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇది సెలెక్ట్ చేసుకోకండి. మీరు ఎవ్రీ మంత్ 800 రూపీస్ మాత్రమే పే చేయండి. పాయింట్ నెంబర్ 3, తను 25 ఇయర్స్కి స్టార్ట్ చేస్తాడు, 65 ఇయర్స్ ఏజ్ వరకు పెట్టుకున్నాడు. సో ఇక్కడ 40 ఇయర్స్కి పే చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ తనకు 60 ఇయర్స్ వచ్చే వరకు అంటే 35 ఇయర్స్ బరువు బాధ్యతలు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళ పిల్లల పెళ్లి ఇటువంటి అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు తను ఎగ్జిట్ అయితే, తను 60కి వచ్చినాక ఎగ్జిట్ అయితే పే చేసిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ తిరిగి వెనక్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.